హాయ్ అండి. వెల్కమ్ టు కుకింగ్ విత్ కుమారి. ఎంతో రుచికరమైన ఈ పుదీనా చికెన్ ఒకసారి ట్రై చేశారంటే మళ్ళా మళ్ళా తినాలనిపిస్తుంది. ముందుగా 1 కేజీ చికెన్ తీసుకొని పక్కన పెట్టేసుకున్నాక, ఒక కట్ట వరకు పుదీనా తీసుకొని నీట్గా కడిగేసుకొని పక్కన పెట్టేసుకున్నాక, ఒక 10-15 పచ్చిమిర్చి, 7 ఆనియన్స్ తీసుకున్నాక పక్కన పెట్టేసుకొని, ఒక మిక్సీ జార్లో పుదీనా పచ్చిమిరపకాయలు వేసుకొని ఈ విధంగా పేస్ట్ పట్టుకొని పక్కన పెట్టేసుకున్నాక, ఆనియన్స్ కూడా ఈ విధంగా కట్ చేసుకున్నాక స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక 1/2 టీ స్పూన్ వరకు షాజీరా వేసుకున్నాక, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని కలుపుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాక, ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పుదీనా పేస్ట్ కూడా వేసుకున్నాక, 1½ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తం కలుపుకున్నాక, మూత పెట్టుకొని 5 మినిట్స్ మగ్గించుకోవాలి. ఆ తర్వాత మూత తీసుకొని లో ఫ్లేమ్లో ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మగ్గించుకున్నాక, ముందుగా తీసుకున్న చికెన్ కూడా నీట్గా కడిగేసుకొని వేసేసుకున్నాక, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకున్నాక, మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 10-15 మినిట్స్ వరకు మగ్గించుకోవాలి. ఆ తర్వాత మూత తీసుకొని 1/2 టీ స్పూన్ పసుపు వేసుకున్నాక, దీంట్లో ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి కారంతో పని లేదు. 1 టీ గ్లాస్ వరకు వాటర్ కూడా పోసుకొని మొత్తం కలుపుకున్నాక మూత పెట్టుకొని మరో 5 మినిట్స్ మగ్గించుకున్నాక, మూత తీసుకొని 1 కప్ వరకు పెరుగు కూడా వేసుకొని కలుపుకున్నాక 2 మినిట్స్ మగ్గించుకున్నాక, 1 టేబుల్ స్పూన్ ధనియా జీరా పౌడర్, 1 టేబుల్ స్పూన్ మసాలా పౌడర్ వేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకుంటే ఎంతో టేస్టీ ఈజీ అయిన పుదీనా చికెన్ రెడీ. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.